హాయ్ హలో నేనండి గబ్బర్ని. ఇవాళ మా ఊర్లో రెండవ వినాయకుడు అంటే వినాయకుడి గుళ్ళో వినాయకుడి అన్న సంతర్పణ అండి. ఈరోజు వంట చేస్తున్నాం ఇక్కడ. ఈ వంట పూర్తిగా నా చేతుల మీద జరుగుతుందండి వంట. ఈ వంట మొత్తం నేనే ఒప్పుకున్నాను. వీళ్ళందరూ కుర్రోలు, మా ఆబోతు మామ, రోబా మామ, ఇంకా మా సత్తి తమ్ముడు చాలామంది వంట దగ్గరికి వెళ్ళామండి. ముందుగా బిర్యానీతో మొదలెట్టామండి. సాంబార్ వేరే దగ్గర వేసాము. బిర్యానీ వేసిన తర్వాత సాంబార్ చేద్దామని చెప్పి ముందు బిర్యానీ మొదలెట్టాము. బిర్యానీ గిన్నెకి ఇచ్చేసాము. గిన్నెకి ఇచ్చిన తర్వాత ముందుగా డాల్డా ప్యాకెట్లు వేసాము. డాల్డా ప్యాకెట్లు వేసి పొయ్యి ముట్టించడానికి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే తడిసిపోయిన పొలలో, అందులో జీడి పొలలో కాలవు, సరిగ్గా పొగ వచ్చేస్తుంది. నేనైతే 60 కేజీలు బిర్యానీ వేస్తున్నానండి. ఇది బెల్ రైస్, బాస్మతి రైస్ కాదు. ఎందుకంటే అన్న సంతర్పణ కదండి. కుర్రలందరూ డబ్బులు కూడుకొని చేసుకుంటారండి. గణేష్ యూత్ కమిటీ వాళ్ళకి నేను వంట సాయం చేస్తానండి. డబ్బులు అది తీసుకోను. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చేశాను అలాగా. నేనైతే కేజీ డాల్డా వేసాను. 5 లీటర్ నూనె పోసానండి, రిఫండ్ ఆయిల్. ఒక 1/2 లీటర్ నెయ్యి పోస్తున్నాను. నెయ్యి పోసి బాగా ఆయిల్ మరిగిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి. బిర్యానీ సామాన్లోని చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ అన్నీ వేసుకున్నాను. దీని కొలతలు చెక్క 150 గ్రాములు, లవంగా 150 గ్రాములు, ఉన్నాయన్ని 20 గ్రాములు వేసుకుంటానండి. తర్వాత ఉల్లిపాయ బాగా వేగాలండి. ఉల్లిపాయ బ్రౌన్ ఆనియన్ రంగు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అందులో పచ్చిమిరకాయలు తగినన్ని, కారం మనం ఇంట్లో అయితే తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇది మిల్ మేకర్ బిర్యానీ అండి, అందుకే మిల్ మేకర్ వేస్తున్నాను ఎక్కువ. 1 కేజీ తెప్పించానండి మిల్ మేకరు. అంతకు మించి ఎక్కువ వేసినా బాగోదండి, బిర్యానీ ఫ్లేవర్ మారిపోయిద్ది. అందుకే కేజీ వేస్తున్నాను నేను మిల్ మేకర్లో. మిల్ మేకర్లు ముందుగా నీటిలో నానబెట్టుకోవాలండి. వేడి నీళ్ళు అన్నా పర్లేదు, చల్లనీళ్ళు అన్నా పర్లేదు. చల్లనీళ్ళు అయితే కొంచెం ముందు నానబెట్టుకోవాలి, వేడి నీళ్ళు అయితే అప్పటికప్పుడు నానబెట్టుకుంటే సరిపోయిద్ది. అలా నానబెట్టుకుని వేపితే ఆయిల్ లాగవండి ఇవి. లేకపోతే పచ్చి అలాగే ఇటుకెళ్ళి ఆయిల్ వేస్తే ఆయిల్ పీల్చేస్తాయి, బాగోవు. నేను కేజీ జీడిపప్పు వేస్తున్నానండి. జీడిపప్పు సగం వేస్తే సగం మా గణేష్ యూత్ వాళ్ళే తినేసారు. 2 కేజీల జీడిపప్పులో 1 కేజీ జీడిపప్పు వాళ్ళే తినేసారు. కుర్రాలు కదా మరి. పని చేయరంటే మా మామ కూడా గోక్కుంటున్నాడు అక్కడ ఎక్కడన్నా. మరి వీడియో తీరా స్వామి అంటే ఈ అటు ఇటు ఇటు తప్పులో తీసి మరి తీసిండండి వీడియో. ఓరయ్యో, ఇదేందిరా స్వామి. అదిగోండి అల్లం పేస్ట్ వేసుకున్నా. ఉల్లిపాయ ఏగిపోయింది బాగానా. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు నేనైతే 2 కేజీలు వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు. బిర్యానీ తగిన టమాటాలు, అంటే రంగు బాగా వస్తుందండి టమాటా వేయడం వల్ల. ఈ వీడియో చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి, లైక్ చేయండి. నేనైతే బ్రాండెడ్ కారం వాడుతానండి, 3 మ్యాంగోస్. ఈ కారం మంచి రంగు వస్తుందండి. రంగు ఈ బిర్యానీ అంతా ఈ రంగుతోనే ఉంటుందండి, చూడడానికి మంచి అట్రాక్టింగ్గా కనిపిస్తుంది. చికెన్ మసాలా ఎవరెస్ట్ వాడతానండి. ఏదన్నా చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ ఎవరెస్టే వాడతాను. అందుకే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది నాది. మనం వేసుకున్న సామాన్లు బట్టే రుచి ఉంటుందండి. వేరే బ్రాండ్ వాడితే వేరేగా ఉంటుంది. నేనైతే ఎవరెస్ట్ మసాలాలు వాడతాను. అదిగోండి కేజీ ఉప్పు వేస్తున్నాను. 50 కేజీలకి కొంచెం మళ్ళీ పడుతుంది, చూసుకొని వేసుకోవాలి తర్వాత. అంటే 60 కేజీలు కదండి, కేజీన్నర ఉప్పు పడుతుంది. కానీ నేను కేజీ వేసాను. తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట, ఒక 1/2 కేజీ. తర్వాత బాగా వేగిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలండి. అంటే గిన్నె అడుగట్టకుండా మంచి బాగుంటుందండి బిర్యానీ. సాఫ్ట్గా లెగిస్తుంది అనమాట రైసు. మీ ఊర్లో కూడా అన్న సంతర్పణలు చేస్తారు కదండి. చాలామంది వంట కుక్కలు ఎక్కువ డబ్బులు అడుగుతూ ఉంటారు. వంటకి మంచి వాల్యూ ఉందండి ఈ రోజుల్లో. బోల్ డబ్బు సంపాదించుకోవచ్చు వంట వచ్చిన వాళ్ళు. బయట క్యాటరింగ్ చేస్తే 10,000, 12,000, 100 మందికి అయితే 3,000, 4,000 ఛార్జ్ చేస్తారండి. మా ఊర్లో వంటలు మేము ఫ్రీగానే చేస్తాం. ఎందుకంటే అంతా మన ఊరే కదా, మన వాళ్ళు తినేదే కదా, అది దేవుడి కార్యక్రమం. అందుకని మేము ఫ్రీగానే వండుతామండి.
నేనే కాదు నాతో వచ్చిన మా ఆబోతు మామ కూడా దోల తీర్చేస్తున్నాం. కానీ మా వాడు బాగా పని చేస్తాడండి ఆబోతు మామ. తర్వాత గణేష్ వితోలు కూడా బాగా సహకరించారు. అదిగోండి బియ్యం అది వేసేసుకున్నాను, ఎసరు వచ్చింది. నేనైతే కేజీకి కేజీన్నర వేస్తానండి. ఇది బెల్ రైసు. బాస్మతికి అయితే కేజీకి ఒకటికి ఒకటి పోవండి, ఇది ఒకటికి ఒకటిన్నర. అలా దగ్గరగా కలుపుకొని అలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే 60 కేజీలు కదండి గిన్నె, అడుగు పట్టకుండా కలుపుతూ ఉన్నాను. కలిపిన తర్వాత అరిటాకులు వేసుకోవాలండి పైన. అరిటాకులు కానీ లేకపోతే ఆకులు కానీ పేపర్ కానీ ఏదైనా పైన వేసుకుంటే బాగా దమ్ము అవుతుందండి. నాకైతే ఇక్కడ అరిటాకులు అవైలబుల్గా ఉన్నాయి. ఉరి చెట్లు అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు కోసి తీమానండి ఆకుల్ని కుర్రోళ్ళని. రైసు దగ్గరికి వచ్చిందండి. ఇంకా అలా ఆ మాత్రం నీరు ఉండగానే దమ్ము చేసుకోవాలి రైస్ని. బాగా దమ్ము అవుతుంది. దగ్గరికి అయిపోతే పలుకు వచ్చేసిద్దండి బాగాన. అందుకని కొంచెం నీరు ఉండగానే దమ్ము వేయాలి. అరిటాకులతో క్లోజ్ చేస్తానండి లోపల. దాని మీద రేకు కప్పి దాని మీద నిప్పులు వేసుకున్నామండి. బాగా దమ్ము అవుతుంది బిర్యానీ. అలా వేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి బిర్యానీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళు దయించి నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, ప్లీజ్ అండి. నేను రైతు వ్యవసాయం పని చేస్తానండి. అప్పుడప్పుడు వంటలు చేస్తాను. నేను హోటల్లో పని చేస్తాను. కోళ్ళ ఫామ్ ఉంది. కోళ్ళ వీడియోలు, వంట వీడియోలు, వ్యవసాయం వీడియోలు 3 పెడతా ఉంటానండి. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చూడండి ఎలా వచ్చిందో, పొడిపొల్లాడితే రైసు ఎగురుతుంది చూడండి రైసు. అలా రావాలండి బిర్యానీ. మిల్ మేకర్ బిర్యానీ అండి ఇది. ఇది గబ్బర్ వంట అండి. ఓకే అండి, చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసి వెళ్ళండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అన్న మాట నాకు ఇప్పటికీ నోరు తిరగట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే బాయ్.